నల్గొండ జిల్లా దేవరకొండలో జాతీయ ఉపాధి పథకంలో అవకతవకలు జరిగాయి. చందంపేట మండలంలోని కోరుట్ల, బొల్లారంపట్టి, చిత్రియాల, చందంపేట గ్రామాలలోని బృహత్ పల్లె ప్రకృతి వనం నిధులు దుర్వినియోగమయ్యాయి. గ్రామ పంచాయతీ అకౌంట్లో నిధులు జమ కాకుండా కిన్నెర ట్రేడర్స్ కు చెందిన ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. ఉపాధి హామీ పథకం నిధులు గ్రామ పంచాయతీకి చెందిన ఖాతాలో జమ అయిన తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం తర్వాత కాంట్రాక్టర్కు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కోరుట్ల, బొల్లారంపట్టి, చిత్రియాల, చందంపేట గ్రామ పంచాయతీల్లో 40 లక్షల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్న బిల్లులను దేవరకొండ ఎమ్మెల్యే అనుచరుడు కిన్నెర హరికృష్ణ సర్పంచ్ల ద్వారా తన కంపెనీ కిన్నెర ట్రేడర్స్ ఖాతాలో జమ చేయించుకున్నాడని ప్రజలు చెబుతున్నారు. కిన్నెర హరికృష్ణ తమకు రావాల్సిన బిల్లులను అకౌంట్కు జమ చేయాల్సిందిగా కోరడంతో ఉన్నతాధికారులకు, నిబంధనలకు డబ్బులు జమ చేశారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ విధంగా బిల్లులు నేరుగా ప్రైవేటు ఖాతాలో జమ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పల్లె ప్రకృతి వనాల్లో ఎటువంటి పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిన్నెర ట్రేడర్స్ ఖాతాలో జమైన నగదును రికవరీ చేసి గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయాలని కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.